నెక్స్ట్ దిగబోతున్నారు ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. మళ్ళా కూడా దాకా ఒకసారి అందరూ ఒకసారి ఇక్కడ పర్లేదు ఉన్నారు కొద్దిగా ఒకసారి వెంగికి ఇప్పుడు ప్రజాపాలన నెక్స్ట్ ప్రోగ్రామ్ తెలుసు కదా ఊళ్ళలో వాళ్ళు మీరే చెప్పాలి. మీరు ఉంటారు కాబట్టి మీరు జెన్యూన్ బెనిఫిషరీస్ ను మీరు కొంత ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. పిటిషన్లు ఎవరంతా వాళ్ళు ఇచ్చారు మనం అది కాదు, జెన్యూన్ ఉంటారు కాబట్టి ఇవాళ కొద్దిగా గొప్పగా వికలాంగులు ఉంటారు, వాళ్ళని మర్చిపోతుంది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిజమైన జెన్యూన్ బెనిఫిషరీ మిస్ అయి ఉంటే మనమందరం బాధ్యత వహించాల్సి వస్తున్నాను. మీరు చిన్న నోట్ బుక్ పెట్టుకోండి, ఏ సెక్రటరీ ఆ సెక్రటరీ ఏదైతే కార్డు హోల్డర్ ఎలిజిబుల్ ఉందో వాళ్ళని నోట్ చేసి పెట్టుకోండి, హెచ్చుగా రాసి పెట్టుకోండి. ఏదన్నా సెలక్షన్ అయ్యేటప్పుడు అవి తప్పుకోకుండా చూసుకుంటే సరిపోతుంది, మీకు ఇబ్బంది ఉండదు. నేను అర్థం చెప్తున్నా, మీకు ఈ జనరల్ బాడీ కాలేదు కాబట్టి చెప్తున్నాను. రాజకీయ నాయకులు పట్టించుకోండి, నేను చెప్తున్నా. మా మిత్రులైనా చెప్పినాడు చెప్తారా, ఇస్తాం పోరా ఎక్కిస్తాం పోరా అంటే మీరు రాసి పెట్టుకోండి. మీరు నిజమైన బెనిఫిషరీ మిస్ కావడానికి వీలు. 2 సార్లు వాళ్ళు ఉండే కదా ఫస్ట్ మనీ ఇంకే సంపూర్ణ రావు మాజీ సర్పంచ్ డీలర్ కదండి. మంచిగా మంచిగా అవునండి. అందరు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ గత 60 సంవత్సరాల నుండి పడ్డటువంటి ఇబ్బందులను చూసి ఏదైతే 2009లో మాటించినటువంటి ప్రకారం అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ను ఆ యొక్క కళను నెరవేర్చడం జరిగింది. దానికి అనుగుణంగా 10 సంవత్సరాల గవర్నమెంట్ చేంజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ప్రజాపాలన ఎన్నుకోవాలనే దాంట్లో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా షాద్నగర్లో ప్రజలు కూడా మార్పు కోరుకుంటూ ప్రజల మనిషి వాస్తవానికి మేము కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అన్న పరిచయం మాకు 20-25 సంవత్సరాల నుంచి అన్న సర్పంచ్ ఉన్నప్పుడే మా మేనమామ కూడా అన్న ఫ్రెండే ఉండే వాస్తవానికి అప్పటి నుంచి చూస్తున్నాం. 20-25 సంవత్సరాల ప్రజా జీవితంలో అలుపేరుని పోరాడు నేను మా దయచేతితోడు కానీ ప్రభాకరణతో కానీ అన్న దగ్గర ఉన్నట్టు చూస్తూ ఉంటాం. 24 గంటలు అదే మొట్టమొదటిగా మండల పరిషత్కు అడగంగానే ఎందుకోసం దీంట్లో ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాల నుండి
సర్పంచులు పడేటువంటి బాధలు అనేకం ఉన్నాయి. దాంట్లో కొనసాగింపుగా లాస్ట్గా మా యొక్క 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి సర్పంచ్లకు మా యొక్క మండల పరిషత్ నుంచి చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అన్న చెప్పగానే అన్న దానికి అనుగుణంగా వాసానికి టైం ఇచ్చాడు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన అన్న బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి శాంతనగర్ ఎమ్మెల్యే శంకరన్న గారి స్వాగతం. అలాగే గత 15-20 సంవత్సరాల నుండి ప్రజా పోరాటంలో ఒకసారి ఎమ్మెల్యేగా మిగతా ప్రజా పోరాటంలో అన్నిటితో ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గౌరవమైన వ్యక్తి మన ప్రతాపన గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నకు స్వాగతం చేసుకుంటూ అన్న సౌమ్యుడు మా పెద్దన్న వాస్తవానికి అంటే ఈరోజు మన మండల పరిషత్లో నేను ఎంపీ కావడం కూడా ఆ రోజు అన్నందరి కృషితో పాటు సుదర్శన కృషి కూడా విపరీతంగా ఉంది. మాజీ సర్పంచ్ సుదర్శనకు అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ ముఖ్యంగా 5 సంవత్సరాల పాలన కంప్లీట్ చేసుకున్నటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మా ఎంపీటీసీలకు, ముఖ్యంగా మా పత్రికా సోదరులకు, వివిధ గ్రామాల ఎక్స్ సర్పంచ్లకు, ఎక్స్ ఎంపీటీసీలకు, కుమారన్న కూడా వచ్చిన ఎంపీటీసీ కుమారన్న కూడా వాస్తవం మాకు పాత పరిచయం. ఇక్కడ ఇచ్చినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. మా సర్పంచ్ 5 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బందులు పడ్డా కానీ నాకు తెలిసి 5 సంవత్సరాల ఏ ఒక్క కాంట్రవర్సీ మా మండల పరిషత్ నుంచి ఏ ఒక్క కాంట్రవర్సీ మాకు కానీ వాళ్ళకి కానీ మా ఆఫీసర్ లెవెల్లో కూడా వాళ్ళు ఎదుర్కొన్నది లేదు. మా ఆఫీసర్ లెవెల్లో కానీ మేము కానీ మా అధికారులు కానీ వాళ్ళకి 100% సహకరించారు. అంటే కొద్దిగా పిల్లలు అంటే ఉన్న వాళ్ళు కూడా డెవలప్మెంట్ బాగానే చేసుకున్నాడు. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి కూడా మా మండల పరిషత్ని కూడా మా మండలాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ ఇచ్చి ఒక 2 రోడ్లు ఉన్నాయన్న వాటి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 5 ఏళ్ల పీరియడ్ కూడా ఎప్పుడు చూడలే మనం. సర్పంచులు ఆత్మహత్య చేసుకునేది ఎప్పుడు చూడలేదు. జనరల్గా ఇప్పటిదాకా మందు చెప్పినట్టు మరి రైతులు ఆత్మహత్య చేసుకుని జనరల్గా ఇంటనే ఉంటాం. ఇక వివిధ రకాల ఆత్మహత్యలు అయితే ఇంటనే ఉంటాం. కానీ సర్పంచుల ఆత్మహత్యలు ఏంది, సస్పెండ్ అవ్వడం ఏంది ఈసారి కొత్తగా చూడడం జరిగింది. వాస్తవంగా ఊర్లో ఈ డంపింగ్ యార్డులు కానీ శ్మశాన వాటికలు కానీ బ్రహ్మాండంగా చేసి దాంట్లో నో డౌట్. కానీ ఈ పీరియడ్ల కరోనా ఒక 2 ఏళ్ళు పోయింది. కరోనా కాలం మరి చేసిన పనులకు డబ్బులు గవర్నమెంట్ చెల్లించక ఎంతో మంది ఈ రోజు వరకు కూడా మాకు చెప్తా ఉంటాం 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అప్పైపోయింది, మాకు మిత్తిలు కట్టలేని పరిస్థితి ఉన్నది, మా పరిస్థితి ఇది ఎంతోమంది వింటా ఉంటాం. కానీ వాస్తవం కూడా ఈ బాధ ఎవరికి రావద్దు. మరి ఆ బాధ అనుభవించింది అందరూ. ఈ రోజుతోన బేలాట వచ్చింది మీకు అందరికీ. అంటే బేలాట కోర్టుకి వెళ్ళి బేలాట సెట్ ఉంటుంది. ఈ రేపటి నుంచి మిమ్మల్ని ఎవడు 12 గంటలకు ఎవడి మిమ్మల్ని ఎవడని అడిగితే మనం అడుగుతాం. రేపటి నుంచి మా అధికారాలు వస్తారు, అధికారుల నుంచి వాళ్ళే చూసుకుంటారు. ఇంకా రెస్ట్ తీసుకోండి. చాలా 5 ఏళ్ళు మామూలు కష్టం కాదు. మీకు కష్టపడరు, నష్టపోయారు, అన్ని ఓడుకున్నారు. రేపటి మీ సొంత మీ ఫ్యామిలీ అవసరాలను, మీ కుటుంబ అవసరాలను, మీ చుట్టాలను, పక్కాలను వల్కరించడానికి కూడా టైం దొరుకుతుంది. అట్లా ఎంజాయ్ చేయండి. కొన్ని దినాలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ చూస్తాం. ఒక రకంగా సంతోషం. ఈ కార్యక్రమం సర్పంచులు, గౌరవ సర్పంచులు అందరూ అష్ట కష్టాలతో అనుక్షణం కత్తి మీద సామలాగా 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ఇలా పదవి విరమణ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉంటూ ఆ పదవిని చేపట్టడం అంటే సామాన్యమైన పదవి కాదు. సర్పంచ్ పదవి చేస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఈజీగా చేయొచ్చు ఎవరైనా. అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఆ పదవి చేపట్టిన వాళ్ళకు అర్థమవుతుంది. చెప్పక ముందు నేను సర్పంచ్ అవుతా, నేను సర్పంచ్ అవుతా అంటే సర్పంచ్ అయినాక తెలుస్తుంది దాని గురించి సర్పంచ్ ఎట్లా ఉంటుంది అనేది. కాబట్టి ఏదేమైనా మనం అందరం
గత 2018లో సర్పంచ్గా ఎన్నుకోబడి అష్ట కష్టాలు పడి ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాలను అభివృద్ధి చేసి ఈరోజు పదవి విరమణ పొందుతున్నందుకు గౌరవ ఎంపీపీ మిత్రులు మసూదర్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమానికి రావాలంటే ప్రతాపన్న నేను కూడా మనందరి సర్పంచులు ఉంటారన్నా పోవాలి, మనం అందరం సన్మానం చేయాలి, వాళ్ళతోని సంతోషంగా వీడ్కోలు పలుకుతామని చెప్పి రావడం జరిగింది. కాబట్టి నేటి యొక్క పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారు మరి వివిధ గ్రామాల నుంచి ఈరోజు పదవి విరమణ పొందుతున్న సర్పంచులందరికీ, గౌరవ సెక్రటరీలకు, ఇతర డిప్యూటీ సర్పంచులకు అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చిన్నోడు అజయ్ నాకు చెప్పకనే చెప్పినా చెప్పలేదా? ఎందుకు పోయిండు నా నుంచి? ఎందుకు పోయిండు? హింసించడం, ఆ పాల మనసు, నిర్మలమైన మనసు, ఎప్పుడు మనిషాన ఉట్టిగానే ఉంటాడు, జీవితం అంతా ఈయనతోనే ఉండాలని ఉంటాడు. అది చెప్పకనే చెప్పిండు. ఇటువంటి వాళ్ళను 10 మందిని హింసించు, ఒకరు కాదు ఇద్దరు కాదు. నిన్ను కూడా నన్ను ఇట్లా అంటున్నావు, నిన్ను కూడా హింసించరు, ఇంకోరు కూడా హింసించరు అంటే అధర్మం. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. రాజకీయాలట్లా మాకు తెలుసు. ఇంకో పార్టీ రావచ్చు అనండి, దాంట్లో నేను చెప్పలేను. కానీ ఈ 2 కుటుంబాలు కాలకర్మంలో కలిసిపోతాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఉసురు తప్పకుండా ప్రభుత్వానికి ముడుతుంది. కాబట్టి ఇవాళ అటువంటి అపోహలు మీకొద్దు. ఏమి మీకు రావాలంటే కొందరు రేవంత్ రెడ్డి కాబట్టి అది నాకు సర్పంచ్లో చెప్తున్నారు ఉండమంటారు అన్నట్టు, మేమందరం మీకు ఏ పార్టీ అయినా పర్వాలేదు. కాబట్టి డబ్బుల కాడ మీకు వచ్చే డబ్బులు ఒకవేళ పార్టీ పరంగా మా కార్యకర్తలు అక్కడ ఉంటారు, మా కార్యకర్తలు మాకు ఉంటారు, మీరు ఉన్నప్పుడు రాకుండా కాపాడతాం. మరి ఈ కార్యక్రమానికి మీరు నన్ను పిలిచినందుకు, ఇక్కడ నాకు సన్మానం చేసినందుకు కూడా ఎంపీ గారికి, సర్పంచులకు, అధికారులు అందరూ కూడా మరొకసారి మీ అందరికి శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకోవాలి. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న ఆధ్వర్యంలో మనం చూస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడి 1957 మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు గ్రామాలలో అంతకన్నా ముందు ఎమ్మెల్యేలే అని చూసేవాళ్ళు గ్రామాలలో కూడా. అది సాధ్యం పడదు. కాబట్టి 1957లో ఫస్ట్ సమితి ప్రెసిడెంట్లను ఏర్పడ్డారు. తాలూకా స్థాయిలో ఎమ్మెల్యేతో పాటు ఒక సమితి ప్రెసిడెంట్ ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే పంచాయతీరాజ్ వ్యవస్థను స్థాపించడం జరిగింది. ప్రజలకు సులభతరమైన పరిపాలన అందించాలనే ఒక ఆలోచనతోనే ఆయన ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. రాను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఇవాళ సర్పంచులకు కూడా ఒక ప్రత్యేకమైన హక్కులు పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచులకు ఒక కట్టుదిట్టంగా 29 అంశాలు వాళ్ళకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా కల్పిస్తున్నాం. కాబట్టి వాళ్ళకు హక్కులు ఉండాలి. అంటే ఆ గ్రామ పరిపాలన పాలక వర్గం ఒక నిర్ణయాలు తీసుకోవడానికి ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 73-74 అమెండ్మెంట్ పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, గ్రామాలు పటిష్టంగా ఉండాలి, పాలక వర్గం పటిష్టంగా ఉండాలి, నిర్ణయం ఏం తీసుకున్నా అది ఆచరణలో సాధ్యం కావాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు ఒక చట్టబద్ధత కల్పించి 73-74 అమెండ్మెంట్ తేవడం జరిగింది. పాలక వర్గానికి హక్కులు కల్పించింది. 29 అంశాలు కూడా గ్రామ సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. కానీ దౌర్భాగ్యం పెద్దలు అన్నారు ఆల్రెడీ, ఎవరన్నా ఒక్క సర్పంచ్ ఇవాళ ప్రభుత్వాల మీద ఎదురు తిరగలే. ఎన్ని కష్టాలైనా పడ్డారు, ఎన్ని నష్టాలైనా పడ్డారు, సావడానికైనా సిద్ధమైన కానీ ఎదురు తిరగలే.
గత ప్రభుత్వాల కాదు. స్వేచ్ఛ, స్వయం పాలన హక్కు, మాట్లాడే హక్కు, వెసులుబాటు. ఆ రోజు సర్పంచులకు ఇబ్బందులు వచ్చినా, ఎవరికి ఇబ్బందులు వచ్చినా, ఎంపీలకు వచ్చినా, జడ్పీటీలకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ హక్కులు ఎప్పుడు కాల రాయలే. ఇవాళ వాళ్ళ హక్కులకు భంగం కలగలే. ఇలా గత 10 సంవత్సరాలు మీరందరూ అణిగమణిగి ఇలా మీ బాధ్యత అన్న ప్రభుత్వాల దగ్గర మీరు పనిచేసిర్రు. మరి కష్టం లేకపోతే ఏముంటది? ఇవాళ ఆ కష్టాలన్నీ మేము కళ్ళతో చూసినాం. నేను సర్పంచులకు వెసులుబాటు ఇవ్వాలి, సర్పంచులను మనం చేరదీయాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పడంగా ఆ రోజు గాంధీబాల్ సాక్షిగా ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులతో కూడా సర్పంచుల కండగా మాట్లాడించడం జరిగింది. మేము కూడా ఎన్నోసార్లు సర్పంచులకు అనుక్షణం బిజీ, అనుక్షణం కత్తి మీద ఇలా ముందుకోలేరు.